ఎవరు అవునన్నా కాదన్నా అటు టీడీపీలో ఇటు కూటమి సర్కార్లో మంత్రి నారా లోకేష్ది చాలా కీ రోల్. ఓవైపు ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూనే మరోవైపు డిన్నర్ మీటింగులతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆయన ఆప్తుడిగా మారిపోయారు. ఇలా తనదైన శైలిలో ముందుకు సాగుతూనే ప్రతిపక్ష పార్టీకి ధీటైన కౌంటర్లు ఇస్తూ ఆకట్టుకుంటున్నారు. ఆయన స్ట్రాంగ్ కౌంటర్లతో విరుచుకుపడుతూ వైసీపీని చెడుగుడాడేస్తున్నారు. తాజాగా నారా లోకేష్ పర్యటనపై ఫ్యాన్ పార్టీ చేసిన ఆరోపణలకు లోకేష్ ఖతర్నాక్ కౌంటర్ ఇచ్చారు. రాయలసీమ యాసలో ఆయన ఇచ్చిన కౌంటర్తో వైసీపీ ఒక్కసారిగా డిఫెన్స్లో పడిపోయిందన్న వాదన వినబడుతుంది. ఏపీ పాలిటిక్స్లో మంత్రి నారా లోకేష్ చాలా కీలకంగా ఉన్నారు. అటు పార్టీలో ఇటు కూటమి సర్కార్లో ఆయన కీ రోల్ పోషిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రోజు రోజుకు లోకేష్ ఇమేజ్ మరింత పెరుగుతుంది. కేవలం తన పనితీరు మాట తీరుతోనే తన స్థాయిని పెంచుకోవడంలో లోకేష్ సక్సెస్ అయ్యారు. ప్రజా దర్బార్ లాంటి వినూత్న కార్యక్రమంతో ప్రజలకు ఎంతో చేరువయ్యారు మంత్రి నారా లోకేష్. ప్రజా సమస్యలను తెలుసుకుంటూ అక్కడికక్కడే వాటిని పరిష్కరిస్తూ నేనున్నానంటూ భరోసాని ఇస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ కేడర్కు కూడా అందుబాటులో ఉంటున్నారు ఆయన. కేడర్కు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ కొండంత ధైర్యం చెప్తున్నారు. అలాగే ప్రజలకు చేరువైన ఆయన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో డిన్నర్ మీటింగులతో వారికి ఆప్తుడిగా మారిపోయారు. ఇలాంటి తరుణంలో లోకేష్పై వైసీపీ బురద జల్లబోయి అడ్డంగా బుక్ అయిపోయింది. రాజకీయాల్లో ఆరోపణలు ప్రత్యారోపణలు కామనే అయినా అవి సహేతుకంగా ఉండాలి, ఇష్యూ బేస్డ్గా ఉండాలి. అలా కాకుండా గాలి మాటలతో ప్రత్యర్థులపై బురద జల్లుతామంటే కుదరదు. ప్రజల్లో పలుచనైపోతారు తప్ప అలాంటి వాటితో పైసా ప్రయోజనం కూడా ఉండదు. ఇప్పుడు వైసీపీ కూడా నారా లోకేష్పై చేసిన ఆరోపణలతో ఒక్కసారిగా ఇరుకున పడిపోయింది. మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటనపై బురద జల్లబోయి తానే బురదలో చిక్కుకుపోయిందన్న వాదన వినబడుతుంది. తాజాగా ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శ్రీలంక పర్యటన విషయంలో వైసీపీ చేసిన ఆరోపణలు ఇప్పుడు ఆ పార్టీకే ఇబ్బందికరంగా మారాయి. వ్యక్తిగత పర్యటనను ప్రభుత్వ ఖర్చుగా చిత్రీకరించే ప్రయత్నం చేయబోయి వైసీపీ మరోసారి రాజకీయంగా సెల్ఫ్ గోల్ వేసుకుందన్న విమర్శలు వినబడుతున్నాయి. భారత పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠభరిత క్రికెట్ మ్యాచ్ను వీక్షించేందుకు నారా లోకేష్ శ్రీలంక వెళ్లారు. దీనిపై వైసీపీ సోషల్ మీడియా వింగ్, ఆ పార్టీ అనుబంధ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున దుష్ప్రచారాన్ని మొదలుపెట్టాయి. మంత్రి హోదాలో ఉన్న లోకేష్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ విదేశాల్లో విలాసాలు చేస్తున్నారని, విమాన ప్రయాణాల నుండి మ్యాచ్ టికెట్ల వరకు అన్ని ప్రభుత్వ ఖజానా నుంచే చెల్లించారని ఆరోపించారు. గతంలో ఆయన విదేశీ పర్యటనపై చేసిన విమర్శనే ఇప్పుడు కూడా కొనసాగించే ప్రయత్నం చేశారు. వైసీపీ ఆరోపణలపై లోకేష్ తనదైన శైలిలో స్పందించారు. కేవలం ఖండించడమే కాకుండా నేరుగా వైఎస్ జగన్ను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫ్లైట్ టికెట్టు నాదే, మ్యాచ్ టికెట్టు నాదే, నా దుడ్లతోనే నేను మ్యాచ్ చూస్తున్నా, నీ దుడ్లు ఏమైనా ఖర్చు చేస్తున్నా అంటూ రాయలసీమ యాసలో ఆయన ఇచ్చిన కౌంటర్ నెట్టింట వైరల్ అయింది. తన వ్యక్తిగత పర్యటనలకు సంబంధించిన ఖర్చులను తానే భరిస్తున్నానని, ఇందులో ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ సంబంధం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఒక మంత్రిగా తన వ్యక్తిగత సమయాన్ని గడిపే హక్కు తనకు ఉందని, దానికి కూడా రాజకీయ రంగు పూయడం వైసీపీ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆయన విమర్శించారు.
లోకేష్ ఖతర్నాక్ కౌంటర్తో విపక్ష వైసీపీకి ఇచ్చి పడేశారు. రాయలసీమ భాషలో పంచులు ఇవ్వడం ద్వారా నేరుగా జగన్కే కౌంటర్ ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. అంతేకాదు తనపై బురద జల్లితే ఊరుకునేదే లేదని, స్ట్రాంగ్ కౌంటర్ తప్పదని లోకేష్ గట్టి వార్నింగ్ ఇచ్చారన్న వాదన వినబడుతుంది. వైసీపీకి లోకేష్ కౌంటర్ ఇవ్వడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. విమర్శలు చేసే ముందు వైసీపీ నేతలు ఇకనైనా ఆలోచించుకోవాలని చొరకలు అంటిస్తున్నారు. క్రికెట్ మ్యాచ్ చూడడానికి వెళ్ళినా ఈ పసలేని ఆరోపణలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి ఆరోపణలు వైసీపీకే బూమ్రాంగ్ కావడం ఖాయమని వారు హెచ్చరిస్తున్నారు. లోకేష్ లాంటి నేతలపై వ్యక్తిగత విమర్శలు చేయడం ద్వారా వైసీపీకే డ్యామేజ్ అవుతుందని వారు సూచిస్తున్నారు.